శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. వరూధిని ఏకాదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయో, వరూధిని ఏకాదశికి ఉన్నటువంటి పౌరాణిక రహస్యం ఏంటో, ఎటువంటి దానాలు నిర్వహిస్తే వరూధిని ఏకాదశి సందర్భంగా అద్భుతమైన శుభ ఫలితాలు చేకూరుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చైత్ర మాసంలో బహుళపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని వరూధిని ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఈ వరూధిని ఏకాదశి 2026 సంవత్సరంలో ఏప్రిల్ 13వ తేదీ సోమవారం వచ్చింది. అయితే వరూధిని ఏకాదశికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి, దీని వెనుక ఉన్నటువంటి పురాణ రహస్యం ఏంటి అనే విషయాన్ని మనం పరిశీలిస్తే, అసలు వరూధిని అంటే అర్థం ఏంటంటే ఒక కవచంలాగా ఉండటము, మనల్ని రక్షించేది అని అర్థం. వరూధిని అంటే కవచం, వరూధిని అంటే రక్షణ కలిగించేది అని అర్థం. ఇది రక్షణ కలిగింపజేసే ఏకాదశి. జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా ఒక కవచంలాగా మనల్ని కాపాడి మనకు రక్షణ కలిగింపజేసే ఏకాదశి కాబట్టి దీన్ని వరూధిని ఏకాదశి అన్నారు. మరి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే, కృతయుగంలో మాంధాత అనే పేరు కలిగిన ఒక చక్రవర్తి ఉండేవాడు. ఆ చక్రవర్తి మహావిష్ణు భక్తుడు. ప్రజలను కన్నబిడ్డల్లాగా పరిపాలిస్తూ ఎప్పుడు విష్ణుమూర్తి గురించి ధ్యానం చేసుకుంటూ తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఒకరోజు ఆయన బాధ్యతలన్నీ కూడా పూర్తి చేసి విష్ణుమూర్తి గురించి అరణ్యానికి వెళ్ళి ధ్యానం చేసుకుంటూ తపస్సు చేసుకుంటూ ఉంటే అనుకోకుండా ఒక ఎలుగుబంటి అక్కడికి వస్తుంది. ఆ ఎలుగుబంటి రాజును తినాలని రాజు కాలును పట్టుకుంటుంది. అప్పుడు రాజుకి ఏం చేయాలో అర్థం కాక విష్ణుమూర్తిని ప్రార్థిస్తాడు. విష్ణుమూర్తికి మహాభక్తుడు కాబట్టి విష్ణుమూర్తి అక్కడికి వచ్చి ఆ చక్రవర్తి దగ్గర ప్రత్యక్షమయ్యి ఎలుగుబంటిని భయపెట్టి పంపించేస్తాడు. అయితే అప్పటికే ఎలుగుబంటి ఆ రాజు కాలు చాలా భాగం తినేస్తుంది. కాలు చాలా భాగం కూడా ఎలుగుబంటి తినటం వల్ల రాజుగారు అవిటితనాన్ని పొందటం వల్ల బాధపడుతూ ఉన్న తరుణంలో శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో, వామన రూపంలో ఉన్నటువంటి తనను ఆరాధిస్తే కాలు తిరిగి వస్తుందని ఆ రాజుకు చెప్తాడు. అప్పుడు ఆ మహారాజు శ్రీ మహావిష్ణువుని వరాహ రూపంలో, వామన రూపంలో ధ్యానం చేస్తే మళ్ళీ ఎలుగుబంటి తినేసినటువంటి ఆ కాలు యథావిధిగా మారిపోతుంది. అంటే విష్ణుమూర్తిని ఈ చక్రవర్తి పూజించటం వల్ల విష్ణు శక్తి అనేది ఒక కవచంలాగా, రక్షణలాగా ఉండి ఆయన కాలు ఆయన యథాస్థితికి వచ్చింది కాబట్టి, ఆ రోజు చైత్ర బహుళ ఏకాదశి తిథి అయ్యింది కాబట్టి దీనికి రక్షణ కలిగింపజేసే కవచంలా ఉండే వరూధిని ఏకాదశి అనే పేరు వచ్చింది. ఈ కథను వింటేనే అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ వరూధిని ఏకాదశి గొప్పతనాన్ని గురించి మనకి పద్మపురాణం, బ్రహ్మఖండంలో చెప్పారు, అలాగే భవిష్యోత్తర పురాణంలో కూడా చెప్పారు. ఏంటండి ఈ వరూధిని ఏకాదశి రోజు మనం ఏం చేయాలి అంటే, వరూధిని ఏకాదశి రోజు ఎవరైతే ఏకాదశి వ్రతం చేస్తారో వాళ్ళకి అన్ని రకాలైన గోవులను దానం చేసిన ఫలితం కలుగుతుంది. అంటే గోవుల్లో రకరకాల గోవులు ఉంటాయి. కపిల గోవులు ఉంటాయి, తెల్లటి గోవులు ఉంటాయి. ఇలా ఎన్ని రకాల గోవులు ఉంటే అన్ని రకాల గోవులను ఒకేసారి దానం చేసిన ఫలితం రావాలంటే వరూధిని ఏకాదశి రోజు ఏకాదశి వ్రతం చేయాలి. అలాగే 10,000 సంవత్సరాల పాటు తపస్సు చేసిన ఫలితం ఒక్కసారి రావాలంటే ఏకాదశి రోజు ఏకాదశి వ్రతం చేయాలి. వరూధిని ఏకాదశి రోజు ఏకాదశి వ్రతం చేస్తే సూర్యగ్రహణం ఉన్న సమయంలో కురుక్షేత్రంలో బంగారం దానం చేసిన ఫలితం కూడా కలుగుతుందని మనకి పద్మపురాణంలో, భవిష్యోత్తర పురాణంలో చెప్పారు. ఏకాదశి వ్రతం అంటే ఏంటి? ఆహారం స్వీకరించకుండా పాలు పళ్ళు స్వీకరిస్తూ విష్ణునామస్మరణ చేసుకుంటూ రోజంతా ఉండి మర్నాడు ద్వాదశి రోజు ఎవరికైనా భోజనం పెట్టి ఆహారం స్వీకరిస్తే దాన్ని ఏకాదశి వ్రతం అంటారు. ఈ వరూధిని ఏకాదశి రోజు ఏకాదశి వ్రతం చేయండి. దానివల్ల 10,000 సంవత్సరాల పాటు తపస్సు చేసిన ఫలితాన్ని, అన్ని రకాలైన గోవుల్ని దానం చేసిన ఫలితాన్ని, కురుక్షేత్రంలో సూర్యగ్రహణం ఉన్న సమయంలో బంగారం దానం చేసిన ఫలితాన్ని ఏకకాలంలో పొందవచ్చు. అలాగే ఏకాదశి వ్రతం చేయటంతో పాటు కొన్ని దానాలు ఇస్తే కూడా వరూధిని ఏకాదశి రోజు అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఆ దానాలు ఏంటంటే, ఆహార ధాన్యాలు దానం చేస్తే చాలా మంచిది, నీటి కుండ దానం చేస్తే మంచిది, అలాగే ఎక్కడైనా ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్నదానం చేస్తే మంచిది. వీటిల్లో ఏవి దానం ఇచ్చినా కూడా వరూధిని ఏకాదశి రోజు అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. ఏకాదశి వ్రతం చేసే వాళ్ళకి అన్నదానం చేయకుండా పేదలు, ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నదానం చేయండి. ఎందుకంటే ఏకాదశి వ్రతం చేసే వాళ్ళు అన్నం తినరు. మర్నాడు ద్వాదశి రోజు ఎవరికైనా భోజనం పెట్టి అన్నం తింటారు. అలాంటి వాళ్ళు కాకుండా ఏకాదశి వ్రతం ఆచరించని వాళ్ళు ఎవరైనా ఉంటే
ఆకలితో ఉన్నవారికి, పేదవారికి అన్నదానం చేస్తే మంచిది. లేదా ఆహార పదార్థాలు ఏవైనా దానం ఇవ్వచ్చు, ధాన్యం దానం ఇవ్వచ్చు, పండ్లు దానం ఇవ్వచ్చు. ఏవి దానం ఇచ్చినా కూడా వరుధిని ఏకాదశి సందర్భంగా విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. అలాగే వరుధిని ఏకాదశి రోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదివినా విన్నా కూడా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అసలు స్తోత్ర పారాయణలు చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన నియమాలు తప్పకుండా పాటించాలని కూడా ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ఏ స్తోత్రం చదువుతున్నా సరే ఆ నియమాలు పాటిస్తూ స్తోత్ర పారాయణ చేస్తే స్తోత్ర పారాయణ వల్ల సంపూర్ణమైన ప్రయోజనాలు చేకూరుతాయి. ఆ నియమాలు ఏంటంటే, మొట్టమొదటి నియమం ఏంటంటే, స్తోత్ర పారాయణ చేసేవాళ్ళు ప్రతిరోజు కూడా భూశయనం చేయాలి. అంటే నేల మీద నిద్రించాలి. నేల మీద చాప కానీ దుప్పటి కానీ వేసుకొని నిద్రించాలి. ఈ స్తోత్ర పారాయణలు ఒక మండల దీక్షగా పెట్టుకొని, అంటే కొన్ని రోజులు 41 రోజులు అలా దీక్షలాగా పెట్టుకొని, లేదా 21 రోజులు దీక్షలాగా పెట్టుకొని కొన్ని ప్రత్యేకమైన స్తోత్ర పారాయణలు చేసేవాళ్ళు ఈ నియమం పాటించాలి. రోజు తలస్నానం చేయాలి, బ్రహ్మచర్యం పాటించాలి, నేల మీద చాప కానీ దుప్పటి కానీ వేసుకొని నిద్రించాలి, వీలైనంత వరకు మౌనంగా ఉండాలి. అంటే అవసరమైన విషయాలే మాట్లాడుతూ ఉండాలి. స్తోత్ర పారాయణలు చేసే వాళ్ళు ఎవరైనా దీక్షా వస్త్రాలు అని ప్రత్యేకమైన వస్త్రాలు ధరించాలి. అంటే ఏ వస్త్రాలతో మనం స్తోత్రం చదివామో ఆ వస్త్రాలతో భోజనం చేయకూడదు. వాటికి ప్రత్యేకమైనటువంటి వస్త్రాలను కేటాయించుకొని, మడి వస్త్రాలు ఉంటే మడి వస్త్రాలు, లేదా పొడి వస్త్రాలు ఉంటే పొడి వస్త్రాలు శుచివి, రోజు ఆ వస్త్రాలు ధరించి స్తోత్ర పారాయణ చేయాలి. వాటిని తీసి పక్కన పెట్టి వేరే వస్త్రాలతో భోజనం చేయాలి. అలాగే ఈ స్తోత్ర పారాయణ దీక్షలాగా మండలం రోజులు కానీ 21 రోజులు కానీ అలా పెట్టుకున్న వాళ్ళు రోజు ఒక పూట భోజనం చేయాలి. అంటే పగలు భోజనం చేయాలి, రాత్రికి ఫలహారం స్వీకరించాలి. అలాగే స్తోత్ర పారాయణలు చేసేవాళ్ళు పగటి పూట నిద్రపోకూడదు, సంధ్యాకాలంలో కూడా నిద్రపోకూడదు. ఈ స్తోత్ర పారాయణ నియమంగా పెట్టుకున్న వాళ్ళు ఆ గ్రంథాన్ని చేతుల్లో పెట్టుకొని చదవటం ఇలాంటివి చేయకూడదు. ఒక పీఠం ఉంచుకొని ఆ పీఠం మీద ఉంచి రోజు స్తోత్ర పారాయణ చేయాలి. ముందుగా మీరు ఏ స్తోత్రం అయితే చదువుతున్నారో ఆ స్తోత్రానికి పుష్పాలతో పూజ చేసి నమస్కారం చేసుకొని ఆ తర్వాత స్తోత్ర పారాయణ చేయటం ప్రారంభించాలి. అయితే స్తోత్ర పారాయణలు చేసే వాళ్ళు ఎవరైనా సరే అంగన్యాస కరన్యాసాలు చేయవలసిన అవసరం లేదు. మనకి ఏదైనా చదివేటప్పుడు అంగన్యాస కరన్యాసాలని ఉంటాయి. అయితే ఎవరైనా ఈ అంగన్యాస కరన్యాసాలు ఎవరు చేయాలంటే, మంత్రాలు తీసుకున్న వాళ్ళు అంగన్యాస కరన్యాసాలు చేయాలి. మంత్రాలు గురువు దగ్గర స్వీకరించని వాళ్ళు ఎవరైనా సరే మామూలుగా అంగన్యాస కరన్యాసాలు లేకుండానే స్తోత్ర పారాయణలు చేసుకోవచ్చు. చాలా మంది విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేస్తూ ఉంటారు. ఈ లలిత పారాయణ చేసే వాళ్ళు కూడా అంగన్యాస కరన్యాసాలు చేయాల్సిన అవసరం లేదు. బాలా మంత్రము, అలాగే పంచదశి మంత్రము, షోడశి విద్యా మంత్రం, ఇటువంటి మంత్రాలు ఉన్న వాళ్ళు మాత్రమే అంగన్యాస కరన్యాసాలు చేయాలి. ఆ మంత్రాలు గురువుల దగ్గర తీసుకొని వాళ్ళు ఎవరైనా సరే వసిన్యాది దేవతలు అని ఉంటారు. మనకి లలితా సహస్రనామంలో వాళ్లే ఋషులు దాన్ని దర్శించారు, వాళ్ళ ద్వారా మనకు వచ్చింది కాబట్టి ఆ వసిన్యాది దేవతలను స్మరించుకొని లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ ప్రారంభించుకోవచ్చు. అందుకే మనకి ధర్మశాస్త్ర గ్రంథాల్లో ఏం చెప్పారంటే, లలితా సహస్రనామం ఎప్పుడు పారాయణ ప్రారంభించినా సరే ముందుగా ఒక శ్లోకం చదువుకోండి. వసిన్యాదిభ్యో వాగ్దేవతాభ్యో ఋషిభ్యో నమః, శ్రీ లలితా మహాత్రిపుర సుందరి దేవతాయై నమః అనే శ్లోకం చదువుకోండి. అంటే లలితా సహస్రనామానికి సంబంధించిన వసిన్యాది దేవతలను ఋషి స్వరూపంగా భావించుకుంటూ నమస్కారం చేసుకుని, లలితా అమ్మవారికి నమస్కారం చేసుకుని ఈ స్తోత్ర పారాయణ ప్రారంభిస్తున్నాను అని అర్థం. ఇలా ఏ స్తోత్రానికైనా సరే ఆ స్తోత్రానికి సంబంధించిన ఋషి దేవతలు ఉంటే వాళ్ళని స్మరించుకోండి, లేదా మామూలుగా స్తోత్ర పారాయణ చేసుకోవచ్చు. అంగన్యాస కరన్యాసాలు మాత్రం ఆ దైవ స్వరూపానికి సంబంధించిన మంత్రం ఉంటేనే చెయ్యాలి అని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అలాగే ప్రధానంగా వరుధిని ఏకాదశి సందర్భంగా విష్ణు ఆలయ దర్శనం, విష్ణు ఆలయంలో ప్రదక్షిణలు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. వరుధిని ఏకాదశి సందర్భంగా ఎవరైనా సరే అష్టాక్షరి మంత్రం ఓం నమో నారాయణాయ, ద్వాదశాక్షర మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ వీలైనన్ని సార్లు స్మరించుకోండి. విష్ణుమూర్తి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులై సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? పురాణాలలో ఉన్న రహస్యాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? సంప్రదాయాల వెనుక ఉన్నటువంటి సైన్స్, వైజ్ఞానిక విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆధ్యాత్మిక విషయాలు, పౌరాణిక రహస్యాలు, సంప్రదాయాల్లో ఉన్న వైజ్ఞానిక రహస్యాలు, వీటి గురించి తెలుసుకోవాలన్నా, పండుగల సందర్భంగా పర్వదినాల్లో పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు తెలుసుకోవాలన్నా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి.
మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.